హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం స్కై పార్క్ అయితే వచ్చాము. ఇదైతే తమిళనాడులో అయితే ఉంది. ఇక్కడ చాలా ఫన్నీ గేమ్స్ ఉంటాయి, చాలా ఎగ్జైటింగ్గా అడ్వెంచరస్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడైతే స్కై బౌన్స్ అని అయితే ఉంది. ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అయితే కొనుక్కోవాలి. సో ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ టికెట్ కౌంటర్లో మనం వెళ్ళి టికెట్ కొనుక్కుందాం. ఇవైతే టికెట్స్ అనమాట. మనమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, లోపల చాలా వైడ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ క్లైమేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మీరు చాలా ట్రీస్, ప్లాంట్స్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడైతే మేము కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఈ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే అన్ని ట్రీస్, చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మేము ఈ ఫన్నీ గొరిల్లా దగ్గర ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు వచ్చే సంక్రాంతి హాలిడేస్కి, లేదంటే దసరా హాలిడేస్కి, లేదంటే సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా చాలామంది చాలా ప్లేసెస్కి వెళ్దామని అనుకుంటారు. కానీ ఇలాంటి ప్లేసెస్కి రావడం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఫన్నీ గేమ్స్, ఇంకా అడ్వెంచరస్ గేమ్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే మనం చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ లోపల మనకి ఫుడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఫస్ట్ మేము బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళాము. ఈ బటర్ఫ్లై పార్క్లో మాకు చాలా బటర్ఫ్లైస్ అయితే కనిపించాయి అన్నమాట. సో మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా పక్కనే ఇక్కడ గార్డెన్ లాగా అయితే ఉందన్నమాట. లోపలైతే చాలా ఎనిమల్స్ అయితే ఉన్నాయి. అంటే రియల్ ఎనిమల్స్ కాదు, ఇవైతే ఫేక్ ఎనిమల్సే, కానీ ఇవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చూసినప్పుడే ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది, అంత బాగుందన్నమాట. ఇక్కడ చాలా ఎనిమల్స్ ఉన్నాయి, లైక్ కంగారో, ఎలిఫెంట్, ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే ఈ ఎనిమల్స్తో చాలా బాగా ఆడుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ గార్డెన్లో. మా మమ్మీకి కూడా ఇవి నచ్చినాయి అన్నమాట. దీని తర్వాత మేము బర్డ్స్ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బర్డ్స్ అయితే మన చేతుల మీద కూడా కూర్చుంటాయి. మనము సీడ్స్ అనేటివి మన చేతి మీద పెట్టుకోవాలి. ఆ బర్డ్స్ అనేటివి మన చేతి మీదకి వస్తాయి, ఆ సీడ్స్ని తినడానికి కోసం. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో నాకు కొంచెం భయం వేసింది, తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. కానీ మా తమ్మునికి పెట్టుకున్న తర్వాత కూడా భయం వేస్తుంది. వాడు అమ్మ అమ్మ అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. దీని తర్వాత మేమైతే అక్వేరియంకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు చాలా ఫిషెస్ అనేవి ఉన్నాయి. ఈ ఫిషెస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మీకు చాలా కనిపిస్తుంటాయి. ఇక్కడైతే చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి, అన్ని కలర్ఫుల్గా, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అన్ని గోల్డ్ ఫిషెస్, పింక్ ఫిషెస్, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తూనే ఉండాలనిపించింది, అంత బాగున్నాయి అన్నమాట. ఇక్కడ మా మమ్మీ డాడీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత మేము వేరే గార్డెన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఒక టనల్ లాగా ఉంది. సో మేము ఈ టనల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నా నెయిల్ పాలిష్ కూడా మెరుస్తుంది. ఇక్కడైతే రేడియం లైట్స్ అయితే ఉన్నాయి, అందుకే ఇవన్నీ మెరుస్తున్నాయి. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, అన్నీ మెరుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి మీరు, వెనకాల చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట చూడడానికైతే. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. సో మేమైతే ఇంకా ఇవన్నీ చూసేసిన తర్వాత ఈ టన్నల్ నుంచి బయటకు వచ్చేసాము. తర్వాత ఇదైతే స్కై బౌన్స్లో అనమాట, స్కై పార్క్లోనే ఉంది. సో ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ట్రాంపోలిన్ ఉంది. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ఒక పెద్ద స్లైడ్ ఉంది. సో ఒక ట్యూబ్లో కూర్చొని మనం వెళ్ళాలి.
సో ఇక్కడైతే ఎంత ఎగిరినా కూడా నాకైతే అలసట రాలేదు, ఎందుకంటే అక్కడ అంత బాగుంది. ఇక్కడ చాలా స్లైడ్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి. ఇక్కడికి పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మెయిన్లీ ట్రాంపోలిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే మా మమ్మీ డాడీ కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. మా తమ్ముడు అయితే చిన్నపిల్లల సైకిల్లో కూర్చొని ఆడుకుంటున్నాడు. సో నేనైతే ఇక్కడ స్లైడ్ అయితే ఎక్కుతున్నాను. ఇదైతే చాలా బాగుంది. సో ఇక్కడైతే నేను ముందు చెప్పినట్టు ఇక్కడ చాలా ట్రాంపోలిన్స్ ఉన్నాయి. మా తమ్ముడు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎన్ని ట్రాంపోలిన్స్ ఉన్నాయో. ఇక్కడైతే ఈ సిలిండర్ ఉంది కదా, దీని మీద ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు వెళ్ళాలి. సో మేమైతే అది చేయలేకపోయాము. ఇక్కడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా తమ్ముడికి కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా బాగుందన్నమాట ఇక్కడ ప్లేస్ అయితే. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే మేము అసలు ఈ సిలిండర్ దాన్ని ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు రాలేకపోయాము. దీన్ని ఎక్కి అసలు మాకు రాకుంది. ఇక్కడ మనం కింద పడినా కూడా మనకి ఏం కాదు, ఎందుకంటే కింద స్పాంజెస్ ఉన్నాయి. దానిలో ఇంకా పడాలని అనిపిస్తుంది, ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంటాయి. దానిలో ఇంకా పడి పొరలాలనిపిస్తుంది. కానీ దీనిలో పడిన తర్వాత మళ్ళీ లేయడానికే రాదు. చూడండి మేము ఎంత తిప్పలు పడుతున్నామో ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి రావడానికి. మేము ఎన్ని ఎఫర్ట్స్ చేసినా కూడా మేము రాలేకపోయాము. అది తిరుగుతూనే ఉంది, అందుకే మేము రాలేకపోయాము. చూడండి మా తమ్ముడు ఎంత తిప్పలు పడుతున్నాడో దానిలో పడి మళ్ళీ పైకి లేయడానికి. చూడండి అసలు పైనకి లేయలేకున్నాడు దానిలో పడిన తర్వాత. కానీ దానిలో పడడం చాలా జాలీగా ఉంది. మా తమ్ముడైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాడు ఆ సిలిండర్ది ఎక్కడానికి. వాడు ఎన్నిసార్లు ట్రై చేసినా వాడు కింద పడిపోతున్నాడు. ఈ స్పాంజ్ క్యూబ్స్లో నేను కావాలని పడుతున్నా, కానీ లేయలేకున్నా. ఇక్కడైతే నేను మా తమ్ముడు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా తమ్ముడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వీడైతే ఇందులో స్విమ్మింగ్ చేయాలి అనుకున్నాడు. ఇదైతే బిగ్ స్లైడ్ అనమాట. నేను ముందు చెప్పాను కదా, ఈ ట్యూబ్లో అయితే మనం కూర్చొని వెళ్ళాలి. మా తమ్ముడు కూడా దీన్ని ఎక్కాడు. నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు తిరిగి పడినాను, కానీ నాకేం కాలేదు. సెకండ్ టైం ఎక్కినప్పుడు అలా పడలేదు. మా తమ్ముడు అయితే ఫస్ట్లో భయపడ్డాడు, కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా ఎక్కాలి అనిపిస్తుంది అన్నాడు. ఇక్కడైతే చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ చాలా స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా ట్రాంపోలిన్స్ ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మనం ఆడుకోవడానికి. సో దీనిలో అయితే మనం దుంకాలన్నమాట. ఇక్కడ మనం దుంకినా కూడా మనకి ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అవి మననైతే ప్రొటెక్ట్ చేస్తాయి కింద పడిపోకుండా. సో అవి అయితే మన స్పీడ్ని తగ్గిస్తాయి, సో మనం కింద పడము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ట్రాంపోలిన్స్ ఉన్నాయి. నేను మా తమ్ముడు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎగిరి గంతేసాము. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఆడుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మా తమ్ముడు చూడండి ఎలా ఉరుకుతున్నాడో, ఎలా కింద పడుతున్నాడో. మనకైతే చాలా ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను కూడా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడికి వచ్చేకి ముందు మన చేతికి ఒక వాచ్ అయితే కడతారు, దానిలో అయితే టైంని అయితే ఫిక్స్ చేసి పెడతారనమాట. మన టైం అయిపోయిన తర్వాత ఆ అలారం అయితే మోగుతుంది, అప్పుడైతే మనం బయటకు వచ్చేయాలి. అంటే ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక అమౌంట్ ఉంటుంది. 1 hour 2 hours అట్లా అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. సో ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము, మీరు చూడొచ్చు. నేను ఇక్కడ ట్రాంపోలిన్ మీద ఎగురుతుంటే మా తమ్ముడు అక్కడ స్పాంజ్ క్యూబ్స్ దగ్గర ఆడుకుంటున్నాడు. మా తమ్ముడు అక్కడ స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకా సిలిండర్ దాని మీద ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. నేనైతే ఇక్కడ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ట్రాంపోలిన్ ఉంది కదా, దాని దగ్గర బాస్కెట్బాల్ ఉంది, పైన అయితే నెట్ ఉందన్నమాట. దానిలోకి నేను వేయడానికి ట్రై చేశాను.
సో ఇప్పుడైతే వేసేసాను, గోల్ పడింది. సో ఇక్కడైతే నేను చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. మీరు ఇంకా మా తమ్ముడిని చూడొచ్చు, ఆ సిలిండర్ దగ్గరనే తిరుగుతున్నాడు. సో ఇప్పుడైతే మేము స్లైడ్స్ దగ్గరికి వచ్చేసాం మళ్ళీ. సో ఇక్కడ పెద్ద స్లైడ్స్ ఉన్నాయి, ఇక్కడ చిన్న స్లైడ్స్ ఉన్నాయి, ఇక్కడ టన్నల్ స్లైడ్ కూడా ఉంది. ఈ సైడ్ కూడా స్పాంజ్ క్యూబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మా తమ్ముడు దాంతోనే ఆడుకుంటున్నాడు. సో ఇక్కడైతే చాలా అడ్వెంచరస్గా ఉంది. చిన్నపిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా తమ్ముడిని చూడండి, మంకీలాగా అయిపోయాడు. ఎలా ఊగుతున్నాడో చూడండి, దాన్ని ఎలా ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. నాకు వాడిని చూసినప్పుడు మంకీనే గుర్తుకొచ్చింది. నేను అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా తమ్ముడిని చూడండి, వాడు చాలా బాగా ఎక్కుతున్నాడు అచ్చం మంకీలాగా. మా తమ్ముడు చాలా తొందరగా చాలా బాగా ఎక్కుతున్నాడు, కానీ నాకు అంత బాగా రాలేదు. నేను కొంచెం భయపడుతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత. మా తమ్ముడేమో చాలా ధైర్యంగా వెళ్ళాడు. వాడు చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు, కానీ నేను బ్యాలెన్స్ చేసుకోలేకున్నాను. కింద పడిపోయాను ఒకసారి. కింద పడినా కూడా నాకేం దెబ్బ తగలలేదు, ఎందుకంటే అక్కడ స్పాంజ్ క్యూబ్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో నన్ను అయితే ప్రొటెక్ట్ చేశాయి. సో మా తమ్ముడు అయితే ఇక్కడ ఆ సైడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాడు, కానీ వెళ్ళలేకున్నాడు. సో అక్కడనే దిగేశాడు. ఇప్పుడు నేనైతే ముందరకు వచ్చాను, నేను కూడా దాన్ని ఎక్కడానికి ట్రై చేస్తున్నాను. సో నేనైతే దాన్ని ఎక్కుతాను. దాన్ని ఎక్కుదాం అనుకున్నా కూడా ఆ ప్లేట్ అనేది వంగిపోతుంది. సో నాకైతే ఎక్కడానికి రాలేదు, కాబట్టి నేను కూడా దిగేశాను. మా తమ్ముడు వేరే సైడ్ అయితే వెళ్తున్నాడు, సో నేను కూడా అదే సైడ్కి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మనం స్కై బౌన్స్ నుంచి బయటకు వచ్చేసాము. ఇదైతే చాలా బాగుంది. ఇదైతే అడ్వెంచరస్ థీమ్ లాగా అనమాట. సో ఇక్కడ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు వెళ్ళాలి. సో ఇక్కడైతే నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే అది చాలా హైట్లో ఉంది, అందుకే నాకు చాలా భయం వేసింది కూడా. ఇక్కడైతే ఫస్ట్ నేను టైర్స్ మీద అయితే రావాలి, తర్వాత ఈ నెట్ ఎక్కి ఈ సైడ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళాలన్నమాట. మా తమ్ముడు అయితే చాలా బాగా భయం లేకుండా చాలా బాగా చేశాడు. నేను కూడా చేశాను, కానీ కొంచెం మెల్లగా చేశాను. సో చూడండి, నేను వస్తున్నాను ఈ నెట్ మీద నుంచి. వెనకాలైతే మా డాడీ కూడా వస్తున్నాడు. సో చూడొచ్చు, నేను చాలా బాగా అయితే వస్తున్నాను. మా తమ్ముడు ఇంకా చాలా బాగా వచ్చాడు. సో ఇప్పుడైతే మా డాడీ కూడా వస్తున్నాడు. సో చూడండి, మా డాడీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే చాలా అడ్వెంచరస్గా ఉంది. పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా బాగా ఇష్టపడతారు. మొత్తానికైతే మా డాడీ కూడా దీన్ని కంప్లీట్ చేసేసాడు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దానికైతే వెళ్ళాలన్నమాట. నా చెయ్యి అయితే చాలా బాగా నొప్పి వచ్చిందనమాట, ఎందుకంటే అడ్వెంచరస్ థింగ్స్ అయితే చేశాను కాబట్టి. సో ఇప్పుడైతే వేరే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇవన్నీ ఒక్కటే చోట కనెక్ట్ అయినాయి అనమాట, ఒకదాని తర్వాత ఇంకొక దానికి వెళ్ళచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మేము ఎలా దాటుతున్నామో అని. సో చూడండి, ఇక్కడ లోతు కూడా చాలా బాగా ఉంది. సో మేమైతే ఏం భయపడకుండా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. సో మా తమ్ముడే ముందు వెళ్ళాడు కాబట్టి వాడి ముందు వచ్చినాడు. తర్వాత ఇక్కడ మా డాడీ కూడా వస్తున్నాడు. సో ఇదైతే చాలా భయం వేసింది. మా తమ్ముడు అయితే చాలా బాగా వెళ్ళిపోయాడు. నాకైతే ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికే రాలేదు. నేను కొంచెంసేపు ఉండింటే కింద పడిపోతుంటే. నాకు ఇక్కడ చాలా బాగా భయం వేసింది. చూడండి, నేను వణుకుతున్నాను, కానీ మా తమ్ముడు అయితే చాలా బాగా వెళ్ళిపోతున్నాడు. నేనైతే ఒకటే చోట ఉండిపోయాను. అవైతే ఊగుతూనే ఉన్నాయి స్వింగ్స్ లాగా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మా తమ్ముడు చాలా బాగా తొందరగా వెళ్ళిపోయాడు ముందరికి, కానీ నేనేమో అక్కడనే ఉండిపోయాను. సో అక్కడనే మెల్లమెల్లగా వస్తున్నాను. వెనకాలైతే మా డాడీ వస్తున్నాడు. ముందర మా తమ్ముడు ఇంకా వెళ్ళిపోయాడు, నేను ఇంకా వెనకాలనే ఉన్నా. చూడండి, మా తమ్ముడు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. సో నేను ఇంకా ఇక్కడనే ఉన్నాను. నాకైతే భయం వేసింది చాలా బాగా. నాకైతే అసలు వెళ్ళడానికే రాలేదు. ఫస్ట్లో నేను అది చేయగలను అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది అది ఎంత డిఫికల్ట్గా ఉందో. నేనైతే అస్సలు బ్యాలెన్స్ చేయలేకపోయినా. మా తమ్ముడైతే ఆగమంటే ఆగట్లేదు, అసలు వెళ్ళిపోతూనే ఉన్నాడు స్పీడ్గా. నేనైతే కంప్లీట్ చేయలేకపోయినాను అంత తొందరగా. చూడండి నేను ఎంత తిప్పలు పడుతున్నానో. మా తమ్ముడైతే చాలా ఈజీగా సింపుల్గా వెళ్ళిపోయాడు.
నాకైతే చాలా భయం వేసింది. చూడండి నేను కింద కూడా పడిపోయినాను. నాకైతే ఫుల్ భయం వేసింది అక్కడ. మా డాడీ కూడా చాలా బాగా చేశాడు, ఏం భయం పడకుండా. కానీ నేనే అసలు బ్యాలెన్స్ చేయలేకపోయినాను. ఫైనల్లీ నేనైతే దీన్ని కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే సైకిల్ అనమాట. మా తమ్ముడు చూడండి ఎలా వెళ్ళిపోయాడో. నెక్స్ట్ నేను కూడా వస్తాను. సో చూడండి మా తమ్ముడు స్పీడ్గా అయితే వెళ్ళిపోయాడు. సో ఆ ఎండ్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడైతే నేను వస్తాను. చూడండి నేను కూడా స్పీడ్గా అయితే వెళ్ళిపోయాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, అన్నిటికంటే ఇదే చాలా బాగా ఉంది. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి అయితే వెళ్ళిపోయాను. మా తమ్ముడు అయితే అప్పుడే దిగేసి వేరే దానికి వెళ్తున్నాడు. సో ఇక్కడైతే మేము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఫోటో తీసుకున్నాము. ఇంకా ఇదైతే స్వింగ్స్ దగ్గర తీసుకున్నాము. ఇక్కడ చూడండి మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మేము చాలా కింద నుంచి చాలా పై వరకు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ట్రీస్ ఇంకా ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే కొంచెం స్లోగా అయితే మూవ్ అయ్యింది, కానీ ఇక్కడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత లోతు అయితే ఉందన్నమాట. మనమైతే చాలా పైకి అయితే వెళ్తున్నాము. సో పైన కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడైతే మనం దిగాలన్నమాట. ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది, పైనుంచి కిందికి రావడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. మీరు రెండిటికి టికెట్ తీసుకోవాలి. సో మీరు కింది నుంచి పైనకి వెళ్ళడానికి మాత్రమే టికెట్ తీసుకోవాలనుకుంటే పక్కన వే ఉంటుంది, పైనుంచి కిందికి దిగి వచ్చేయచ్చు. సో ఇక్కడైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది కొంచెం స్లోగా అయితే ఉంది. సో మీరు చూడొచ్చు మేము ఎంత పైనకి వచ్చేసామో చూడండి. ఇక్కడైతే ఫస్ట్ కింద చాలా పెద్ద లైన్ ఉండిండే, దీనికోసం మేము చాలాసేపు వెయిట్ చేసాము. తర్వాత ఇక్కడికి వచ్చేసాము. పైన అయితే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, అందుకే కింద నుంచి పైకి వే అనమాట. ఫస్ట్ నేను మీకు ఒక ఫోటో చూపించాను కదా గ్లాస్ బ్రిడ్జ్లో దిగాము అని, అదే అనమాట గ్లాస్ బ్రిడ్జ్. ఆ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి కింద నుంచి పైనకి వచ్చేసామన్నమాట. చూడండి ఎంత లోతుందో. సో పైన అయితే స్టెప్స్ ఉన్నాయి, సో ఆ స్టెప్స్ని కూడా ఎక్కాలి. సో ఆ స్టెప్స్ లేకుండా మనం పైనకి వెళ్ళలేము, వేరే ఆప్షన్ లేదు, మనం స్టెప్స్ ఎక్కాల్సిందే. సో మనం అయితే పైకి వచ్చేసామన్నమాట. సో పైన గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉంది. మా మమ్మీ అయితే దీన్ని చూసి భయపడుతుంది, చూడండి ఎంత లోతుగుందో. సో మా మమ్మీ అయితే రావడానికి ట్రై చేస్తుంది, మా మమ్మీకి చాలా భయం వేసింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు మేము ఎంత పైన ఉన్నామో. సో ఇక్కడైతే చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఇక్కడ నేచర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది, చాలా ట్రీస్ కూడా ఉన్నాయి. సో తర్వాత మేమైతే ఇక్కడ షెల్స్ దగ్గర అయితే కూర్చున్నాము. తర్వాత ఇక్కడైతే గోస్ట్ హౌస్ అయితే ఉందన్నమాట. సో మేమైతే భయపడకుండా వెళ్ళిపోయాము. ఇక్కడ అంత స్కేరీగా ఏం అనిపించలేదు. సో చూడండి ఇక్కడైతే రోబోట్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మూవ్ అవుతుంటాయి. సో నాకు అంత భయంగా ఏమీ అనిపించలేదు. సో ఇక్కడైతే అంత సింపుల్గానే అనిపించింది. సో మనకి ఇక్కడ వే కన్ఫ్యూజ్ కాకూడదని ఇక్కడ యారోస్ కూడా వేశారు. సో మేమైతే ఈ విధంగా అయితే వెళ్ళిపోయామన్నమాట. మా తమ్ముడు దీనికి కూడా భయపడాడు. యాక్చువల్గా మా తమ్ముడు రావడానికే భయపడాడు. ఇది చూడడానికి అంత లేదేమో, కానీ అక్కడ ప్లే చేసే హర్రర్ సాంగ్స్ అయితే వింతగా నాకు భయం వేసినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు రోబోట్స్ అయితే కదులుతున్నట్టు. చూడండి అదైతే పైనకి లేస్తుంది. సో ఇక్కడైతే మనకి వే ఉంటుంది. సో ఇదైతే సడన్గా లేసింది, నాకు చాలా బాగా భయం వేసింది, అయితే ఉరుక్కుంటూ వచ్చేసాము. సో తర్వాత ఇదే అనమాట ఎగ్జిట్. సో మేమైతే బయటకు వచ్చేసాము. ఫస్ట్ అయితే మా తమ్ముడు లోపలికి రావడానికి హెజిటేట్ చేశాడు, తర్వాత మా తమ్ముడే ఫస్ట్ ఉరికేశాడు బయటికి. సో మేమైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. సో అంతే గ్యాస్ టుడేస్ వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.